దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఈరోజు పెనమలూరు పోలీసులు ఇక్కడ పీసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, సుమారు 11-12 గంటల ప్రాంతం నుంచి ఇక్కడికి పోలీసులు ఒక బృందం వచ్చారు. వచ్చి 4th ఫ్లోర్లో ఇక్కడ చైర్మన్ రూము, అదేవిధంగా మెంబర్ సెక్రటరీ, సభ్య కార్యదర్శి కార్యాలయము ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఉండి దాదాపు పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతము ఇదంతా డిఎస్పీ, కృష్ణా జిల్లా డిఎస్పీ ఈయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెనమలూరు సిఐ రామారావు ఆధ్వర్యంలో ఇక్కడైతే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల అందరికీ తెలిసిన విషయమే, కరకట్ట పైన పీసీబీకి సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్స్, ఫైల్స్, ఈ విలువైన కాగితాలు ఇవన్నీ అక్కడ అర్ధరాత్రి తగలబెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు చాలా వరకు తగలబడ్డాయి. అయితే ఈ దగ్ధం వెనుక ఎవరు ఉన్నారు, ఎందుకు అక్కడికే తీసుకువెళ్ళి చేశారు? ఎందుకంటే సాధారణంగా రాత్రి సమయాల్లో అక్కడ దాదాపు చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అందుకోసం అక్కడికి తీసుకువెళ్ళారా, అసలు ఎందుకు తీసుకువెళ్ళారు, ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు కాల్చున్నారు, దగ్ధం చేస్తున్నారు అనే విషయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజు దొరికినటువంటి ఆధారాలతోటి సమీర్ శర్మ, ఓఎస్డి రామారావు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సిబ్బంది రూపేంద్ర, మరొక వైపు నాగరాజు, ఈ ముగ్గురు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో దీనికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపట్టారు. వారి దగ్గర కూడా కొంత సమాచారం తీసుకోవటం, స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. దీని తర్వాత కేసు కూడా నమోదు చేసి ఇటీవల వాటి సెక్షన్లు కూడా ఆల్టర్ చేసిన పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు 11 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అసలు ఇక్కడ మనం అన్ని చోట్ల సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. అసలు ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఆ కార్యాలయం నుంచి, కార్యాలయంలో భద్రంగా ఉన్నటువంటి దస్త్రాలు, వీటన్నిటికీ సంబంధించి ఎందుకు మాయమయ్యాయి, ఎలా మాయమయ్యాయి, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎన్ని గంటలకి అసలు ఇవి బయటకు వచ్చాయి, అంటే అసలు ఆ రోజే బయటకు వచ్చాయా, ముందు తీసుకువచ్చారా అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నారు. ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీని మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఎందుకు ఇటువంటి విలువైన కాగితాలు దగ్ధమవుతున్నాయి అనేది కూడా దాదాపు పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాము, ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగే ముందు అక్కడ సిఐడి కార్యాలయంలో కూడా కొన్ని కాగితాలు దగ్ధం కావటం, దాని మీద అనుమానాలు వ్యక్తం కావటం, ఆ తర్వాత వాళ్ళు మేమే దగ్ధం చేశాము అనేటువంటి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. కానీ దాని మీద సమాధానం కానీ అధికంగా జిరాక్సులు తీసాము కేసుల్లో, అందువల్లే దగ్ధం చేశాము అనేటువంటి ఒక కారణాన్ని చెప్పి తప్పించుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే అసలు కార్యాలయాల నుంచి బయటికి వెళ్ళటము, ఇంకొకటి ఇటీవలే మనం చూసాము, మద్యం కేసులో కూడా విలువైన డాక్యుమెంట్లు, అదేవిధంగా మరికొన్ని కీలకమైనటువంటి పత్రాలకు సంబంధించినటువంటి ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేశారని మద్యం కేసులో మాజీ ఎండీ మీద కూడా కేసు నమోదు చేశారు. అంటే ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా మారటం, ఈ విధంగా ఒకవైపు దగ్ధము, ఇంకొక వైపు ఆధారాలు మాయం. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, దీని వెనకాల కుట్ర దాగి ఉందా, లేకపోతే రొటీన్గా ఈ విధంగా చేస్తూ ఉంటారా అనేటువంటివి కూడా దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా ఇక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. ఉన్నటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఆ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, రాత్రి సమయాల్లో ఎంతమంది ఉంటారు, అదేవిధంగా పగలు ఎంతమంది ఉంటారు, ఎవరైనా వెహికల్లో తీసుకొని వెళ్ళారా, లేకపోతే ఎలాగ తీసుకొని వచ్చారు, అసలు అన్ని కాగితాలు ఎలాగ తీసుకువచ్చారు, డాక్యుమెంట్స్ దేనికి సంబంధించినవి అనేటువంటి వివరాలతోటి పూర్తిగా
దాంట్లో దృష్టి పెడుతూ ఉన్నారు. పోలీసులు దీని మీద కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వెనుక ఉన్నటువంటి ఎవరు అయితే ఉన్నారో వారిని ఖచ్చితంగా కఠిన చర్యలు వారిపైన తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసి నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించిన మంత్రి కూడా డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలతోటే దర్యాప్తు కొనసాగుతుంది, కొంత వేగంగా కొనసాగుతుంది. మరింత వేగంగా కొనసాగాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది నుంచి సాక్ష్యాలు ఆధారాలు సంబంధించి అక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో రామారావు, నాగరాజు, రూపేంద్ర వీళ్ళ దగ్గర నుంచి సంతకాలు కూడా తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డు చేసి దాని ప్రకారం జరుగుతుంది. వారిని ఒకవైపు కంటిన్యూగా వాళ్ళని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ కార్యాలయంలో జరిగిన తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. వెంకటేష్, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.